హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచాస్ కాన్సెప్ట్స్. మన లాస్ట్ క్లాస్లోని క్లాక్లోని బేసిక్ ఇది నెక్స్ట్ దానికి కంటిన్యూషన్. ఓకేనా? అది ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడ కూడా క్లాక్ కానీ దేనికి కానీ ఫామ్లో యూజ్ చేయొద్దు. జస్ట్ కాన్సెప్ట్స్తోని సచాస్ కాన్సెప్ట్స్ అనే ఉందిగా మన నేము. దాంట్లో మనకు కావాల్సిన ఓన్లీ కాన్సెప్టే. ఎక్కడ ఫామ్లో యూజ్ చేయొద్దు. మనం క్యాలెండర్ కోడ్ వేయొద్దు, డైరెక్షన్స్ బొమ్మలు వేయొద్దు. ఓకేనా? క్లాక్ ఫామ్లో వేయొద్దు. మనం అర్థమెటిక్కే ఫామ్లో యూజ్ చేయం. దీన్ని చేస్తామా? చేయంగా. అండ్ ఈ క్లాక్ మీకు స్టేట్ ఎస్ఐ, పీసీ అండ్ ఆల్సో రైల్వేస్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ పెద్దానికి వర్క్ అవుతుంది. ఎవ్రీ పాయింట్ చెప్తాను. ఓకేనా? అది కాకుండా మీకు మొత్తం చాప్టర్ కావస్తే ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదా కింద సచాస్ ఆన్లైన్ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీ కోర్స్ కూడా లో కాస్ట్కి మీకు దొరుకుతుంది. అది కాకుండా మీకు ఏమన్నా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ హౌ టు ప్రిపేర్ అలా డౌట్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఉంది, మనకి టెలిగ్రామ్ లింకు, అందులో యాడ్ అవ్వండి. మీకు ఎవ్రీడే కూడా మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి. అలా కాకుండా సార్ మాకు క్లాక్ ఇదే ఫస్ట్ టైం చూస్తే నువ్వు ముందు వీడియో కావాలితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మనకి, పార్ట్ 1 అది చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ గో టు మనకి కోయిన్సైడ్. మనకి మొత్తం క్లాక్లోని చాలా మోడల్స్ ఉన్నాయి. అందులో ఇది ఫస్ట్ మోడల్. మనకి కోయిన్సైడ్ మీనింగ్ ఏంటంటే ఇలా మీట్ అవ్వాలి. ఓకేనా? స్ట్రైట్ మీనింగ్ ఈ విధంగా రావాలి. ఓకేనా? అండ్ పెర్పెండిక్యులర్ మీనింగ్ ఏంటంటే మనకి ఇలా ఉండాలి. ఇలా ఉంటే యాంగిల్ ఎంత మనకి జీరోనేగా, అంటే జీరో యాంగిల్. నెక్స్ట్ ఇలా ఉంటే మనకి 180 డిగ్రీస్. అవునా? ఇలా ఉంటే 90 డిగ్రీస్. ఇలా మొత్తం మనకి ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి ఫస్ట్ మోడల్లోని. ఓకేనా? అయితే ఇది కోయిన్సైడ్. ఫస్ట్ మనం ఫామ్లో యూజ్ చేద్దాం. అది అర్థమైతే నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ చూడు. ఎట్ వాట్ టైమ్ బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ బిట్వీన్ 2 to 3. 2 మరియు 3 గంటల మధ్యలో ఏ సమయం వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఏకీభవించబడును. అంటే మీనింగ్ చెప్పనా? టైము ఈ 2 టైం, ఇది 2 టైం. అయితే ఏకీభవ మీనింగ్ ఏంటంటే మన విషయంలోనే మీట్ అవ్వాలి కదా. అంటే ఈ 2 మీట్ అవ్వాలి. అది పక్క ఈ 2కి 3కి మిడిల్లో ఉండాలి. అంటే ఎక్కడన్నా పర్లేదు, 2 అవ్వకూడదు, 3 అవ్వకూడదు, 2 క్రాస్ అవ్వకూడదు. ఓకేనా? అంటే బిట్వీన్ మీనింగ్ ఏంటంటే 2 మరియు 3 మధ్యలో ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇలా ఉండే టైం కావాలంట. ఓకేనా? అలా మీట్ అయితే యాంగిల్ ఎంత మనకి? 0 డిగ్రీగా. దీని బయట ఫార్ములా అయితే టీటా ఈక్వల్ టు ఏంటమ్మా? టీటా ఈక్వల్ టు 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్ ఫార్ములా. దీనిది మామూలు ఫార్ములా. ఇది మనకి 2 to 3 కాబట్టి మనకి ఫస్ట్ టీడా ఎంత మనకి? టీడా 0 డిగ్రీ. ఎందుకంటే కోయిన్సైడ్ కాబట్టి. ఇది 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్ఏగా. హెచ్ మీనింగ్ అవరే కదా మనం వేసుకోవాలి. మనం ఇక్కడ మనం ఎంత అవుతుంది మనకి? 30 ఇంటూ 2 వేసుకుంటాం మనం. సార్ నో? అప్పుడు ఏమవుతామా? ఇది వస్తే అది 11/2m మైనస్ 60 అవుతుందిగా. నెక్స్ట్ అటు వెళ్తే వద్దమ్మా, 11m ఈక్వల్ టు 120 అండ్ m ఈక్వల్ టు 120 బై ఎంత మనకి ఇక్కడ? 11గా. మన 11ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది ఫ్రాక్షన్ లేదు. ఫ్రాక్షన్ మీనింగ్ ఏంటి? పైన తక్కువ కింద ఎక్కువ అంటే ఫ్రాక్షన్. ఇది ఫ్రాక్షన్లో ఉందా? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీని ఫ్రాక్షన్గా మారుద్దామా? మనం 11ని 120 ఎత్తమా, 11 10s ఆర్ 110 ఎంతమ్మా? 10. అంటే ఆన్సర్ 2 hours 10 minutes 10/11 సెకండ్స్కి. ఈ రెండు కూడా ఈ మధ్యలో ఎక్కడో నాకు కనబడదు, మీకు కూడా కనబడదు. ఓకేనా? ఎక్కడో కలుసుకుంటాయి. ఇది ఫార్ములా బేస్. ఇలా చేస్తే పక్కా జాబ్ అయితే రాదు. టైం వేస్ట్. కొందరు బయట ఏమో గ్యాప్ బై 11 అంటున్నారు. నువ్వు అడగాలి, ఎందుకు గ్యాప్ తీసుకున్నావు అడగాలి నువ్వు. అవునా? నువ్వు అడగవు, వాడు చెప్పడు. దీనివల్ల మనం మొత్తం బైహార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నేను బాగా క్లారిటీ ఇస్తా, కొంచెం బాగా విను. అండ్ లాస్ట్ టైం బిట్టు కూడా పడింది దీని మీద. నేను మొత్తం క్లారిటీ ఇస్తే కొంచెం బాగా విను. దీంతో నువ్వు మొత్తం క్లాక్ బెస్ట్ అయిపోవాలి నీకు. ఓకేనా? ఫస్ట్ ఇది ఫార్ములా బేస్. మనకు కావాల్సింది కాన్సెప్ట్ బేస్ కావాలి కదా మనకి. ఫస్ట్ నీ క్లాక్ మైండ్లో ఉందిగా. మనకి కోయిన్సైడ్ మీనింగ్ ఏంటి? మన యాంగిల్లోని మీట్ అవ్వాలి. ఏమవ్వాలమ్మా? మీట్ అవ్వాలి. మన యాంగిల్లోని కోయిన్సైడ్ మీనింగు ఇద్దరు మీట్ అవ్వాలి. అవునా? ఇదే టైం మనకి. ఇది టైం 2 అయింది. ఓకేనా? వెయిట్, టైం 2 అయింది.
టైం 2 అయింది. ఓకే, అయితే ఇక్కడ మీట్ అవ్వాలి, వీడు వెనక్కి వెళ్తాడా, వాడు వెళ్ళు, మరి ఎవడ ముందు రావాలి, అవర్ ముందు, మీట్ అని ముందు రావాలిగా. ఫస్ట్ 2 వేసుకో, ఫస్ట్ 2 వేసుకో, ఓకేనా. ఆ తర్వాత మీట్ అవ్వాలంటే ఎవడెవడ ముందు రావాలమ్మా, వీడు బ్యాక్కి వెళ్తాడా, వీడు ముందుకు వస్తాడా, వీడే ముందుకు వస్తాడుగా. అంటే వీడు ఇక్కడ రావాలంటే ఎంత టైం ట్రావెల్ చేయాలి, ఎంత చేయాలమ్మా, 10 minutes, ఎందుకంటే 2 and 10 minutes కాబట్టి. అంటే ఫస్ట్ 10, ఓకేనా. అండ్ దీని ఏమైనా పైన 10, కింద 11 వేసే, ఓకేనా. దీని వేస్తామా, 10 వేసావుగా, దీన్నే పైన కింద 11. నీ మీనింగ్ సార్ ఎందుకు 11 వేసావు, ఎందుకు పైన వేస్తావు, అది మైండ్లో ఆడుతుందిగా. కాసేపు నేను క్లారిటీ ఇస్తా, కంగారు ఎందుకు, నేను ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా. చూడండి మళ్ళీ చెప్తున్నా, కొంచెం బాగా విను. కోయిన్సైడ్ మీనింగ్ ఏంటంటే మీట్ అవ్వాలి, ఓకేనా, మీట్ అవ్వాలి. ఫస్ట్ 2 రాసే, 2 రాసే. నెక్స్ట్ ఏంటంటే వీడు ఈయన మీట్ అవ్వాలి, అవునా, వీడు వీడిని మీట్ అవ్వాలి, వీడిని మీట్ అవ్వాలి. అంటే ఎంత ట్రావెల్ చేయాలి, ఇక్కడికి 10 minutes ట్రావెల్ చేయాలి. అంటే ఫస్ట్ 10 అయ్యి, ఆ తర్వాత ఇదినే పైన వేసే, పైన, ఓకేనా. దాని కింద ఏం చేస్తామా, 11 వేసే, ఓకేనా. ఇదే ఆన్సర్, సేమ్ ఆన్సరా కాదా, ఎస్ ఆర్ నో. కానీ మైండ్లో ఉంది, సార్ ఎందుకు కింద 11 వేస్తున్నావు, ఆ ఐడియా పక్కనే ఉండాలి, తెలియాలి నీకు, అది నువ్వు అడగాలి. బట్ చాలామంది కిందన గ్యాప్ గ్యాప్ బై 11 వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నా అడగాలిగా, నువ్వు అడగవు, వాడు చెప్పడు, ఇదో షార్ట్ కట్ చెప్తాడు, ఎక్కడా షార్ట్ కట్ కాదు. దాన్ని బేస్ చేసుకొని 2019 ఎస్ఐ మెయిన్స్లో బిట్టు పడింది. ఎవరికి అవసరం లేదు, అందరికి అవసరం ఏంటి, మ్యాజిక్ కావాలి, జాబులు రావు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. సేమ్ ఇప్పుడు చూడమ్మా ఒకసారి, కొంచెం ముందుకు వెళ్దాం. ఇది క్లాక్ కదా, మనకేం లేదు, ఈ క్లాక్ అనేది మైండ్లో ఉంటే, ఈ క్లాక్ అనేది మైండ్లో ఉంటే ఏ సమ్మన చేయొచ్చు, ఈ క్లాక్ అనేది మైండ్లో ఉంటే, ఓకేనా, ఏ సమ్మన చేయొచ్చు మనం. ఫస్ట్ నేను చిన్న క్లారిటీ ఇస్తున్నా, క్లాక్ ఫస్ట్ మళ్ళీ 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా ఒక క్లాక్ ఉందిగా. ఫస్ట్ నీ మైండ్లో క్లాక్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, సార్ మిగిలిన కూడా చెప్పవా, చెప్తా బాగా విను. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడు ఒకసారి. ఇప్పుడు 3 to 4, ఓకేనా. నెక్స్ట్ 4 to 5, నెక్స్ట్ 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 10 to 11, 11 to 1, 11 to 12, 11 to 12, 12 to 1 అన్నీ చేద్దాం. ఫస్ట్ నీ ఫార్ములా వేస్తా, నెక్స్ట్ మంది యూజ్ చేస్తా, నీకు క్లారిటీ ఇస్తా, ఫిక్స్ అయిపో, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటి, మామూలుగా 3కి 4కి ఫార్ములా థీటా ఈక్వల్ టు 11/2 m మైనస్ 30 ఇంటూ హెచ్ఏగా. ఇవన్నీ కూడా కోయిన్సైడ్లే, ముందు క్వశ్చన్ ఫార్మాట్ రాసుకోండి ఇది, ఓకేనా. థీటా 0, ఇదేమో 11/2 m మైనస్ 30 ఇంటూ ఈ 3 వేసుకోవాలి, ఎందుకంటే 4 వేస్తే క్రాస్ అయిపోద్ది. మనకేంటి బిట్వీన్ కాబట్టి 3, 4 మధ్యలో ఉండాలి, 3 అవ్వకూడదు, 4 అవ్వకూడదు, ఓకేనా. అంటే ఎంత మనకి ఇక్కడ 3 వేసుకోవాలి. అప్పుడు ఏమవుతామా, 11/2 m ఈక్వల్ టు 90 అవుద్ది, ఎస్ఆర్ను. నెక్స్ట్ 11m ఈక్వల్ టు 180ఏగా. నెక్స్ట్ m ఈక్వల్ టు 180/11 కదమ్మా. ఇది ఫ్రాక్షన్లో ఉందా, లేదు సార్ ఫ్రాక్షన్ లేదు. మనం ఏం చేద్దాం మరి, ఫ్రాక్షన్గా మారుద్దాం. 11తో 180 చేస్తే, ఓకేనా. 11 1s are 11, తీసేద్దామా 70, 11 6s are 6 ఎంతమ్మా 4. మరి ఆన్సర్ ఇదేగా, ఎంత 3 hours 16 minutes 4/11 secondsగా, ఎస్ఆర్ను. ఇది మైండ్లో పెట్టుకో, ఇలా మనం చేయొద్దు, టైం వేస్ట్, ఫార్ములా వద్దు, నేను క్లారిటీ ఇస్తా. సార్ నువ్వు క్లారిటీ బాగానే ఇస్తున్నావు సార్, కానీ నువ్వు ఎందుకు సార్ 11 వేస్తావు చెప్పండి సార్ అని మైండ్లో ఆడుతుంది, ఆడు నీకు ఉండాలి అది. నేను క్లారిటీ ఇస్తానుగా, షుగర్ ఎందుకు. ఫస్ట్ సరే నీ మైండ్లో పెట్టుకో, నీ మైండ్లో పెట్టుకో, ఓకేనా. 3 times 3 అయిందమ్మా, టైం ఎంత 3 అయింది.
ఫస్ట్ ఇక్కడ 3 రాసుకో, ఫస్ట్ నెంబర్ రాసుకో, 3 hours. ఓకేనా? మన ఫీలింగ్ ఏంటి? కోయిన్సైడ్ మీనింగ్ ఏంటంటే మీట్ అవ్వాలి, ఇద్దరు మీట్ అవ్వాలి. కానీ వీడు బ్యాక్ వెళ్ళకూడదు కదా. మన మీనింగ్ ఏంటమ్మా? క్లాక్ వైజ్ కదా. అంటే వీడు ఈయన మీట్ అవ్వాలి. ఎస్ఆర్ను అంటే ఎక్కడ రావాలి? ఇటు మనకు ఇక్కడ ఇటు 3 రావాలి. అంటే ఎంత ట్రావెల్ చేయాలి? 15 నిమిషాలు ట్రావెల్ చేయాలిగా. ఎస్ఆర్ను వీడు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. ఎంత టైం పడుతుందమ్మా? 15 నిమిషాలు, 15. మళ్ళీ దీని పైన కింద 11. ఎస్ఆర్ను నీ ఫీలింగ్ చెప్పినా సార్ అలా అంటున్నావు ఏంటి? మరి ఇందాక ఆన్సర్ ఏమో 3, 16, 4/11 కస్తారంటే అవును ఒప్పుకుంటా. ఇది ఫ్రాక్షన్ కాదు. ఫ్రాక్షన్ మీనింగ్ ఏంటి? పైన తక్కువ, కింద ఎక్కువ. ఇది ఎలా ఉందా? లేదుగా. మరి దీన్ని మార్చాలిగా మనం. అంటే ఇది ఎలా మార్చుతాం సార్? 11తో 15ని డివైడ్ చేస్తున్నాం. 11 1s are 11. ఓకేనా? ఎంతమా? 11 4గా. దీని మీనింగ్ ఏంటంటే హౌ మచ్ కంప్లీటెడ్, ఎన్ని ఉన్నాయని. దీని మీనింగ్ అమ్మా హౌ మచ్ మోర్. అప్పుడు దీనికి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుద్దాం మనకి? ఇది 3, 16, 4/11. ఓకేనా? అదేగా సేమ్ ఆన్సర్. సార్ ఎందుకు సార్ 11 వేస్తున్నావు నువ్వు? నీ మైండ్లో ఆడుతుంది ఇంకా. సార్ ఎందుకు 11 వేస్తున్నావు సార్ చెప్పచ్చు కదా సార్ అంటే, షుగర్ ఎందుకబ్బా చెప్తానుగా, నేనే చెప్తా కాసేపు బాగు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రా. ఫస్ట్ 4. ఓకేనా? బావిను ఇది కూడా వేస్టే మనకి. 315 కదా. 4కి ఎంత? 4 నెంబర్ ఎంత? 315 కదా. 4కి ఎంత? 20. 4కి 20. దీనిపైన 20/11. అవునా? దీన్ని మారిస్తే 11 1s are 11. అంటే ఎంతమ్మా? 4 1s are 21. ఎంత మిందమ్మా 11 పోతే? 9/11 కాదా? నెక్స్ట్ ఇక్కడ రా. 5. దీని యొక్క ఎన్ని నిమిషాలు మనకి? 25గా. 25 ఎంతమ్మా? 25/11. హౌ నెంబర్స్ అమ్మా? 11 2s are 22. అంటే ఎంత మనకి? ఇది 5 27 ఎంతమ్మా? 3/11. ఎస్ఆర్ నో? మళ్ళీ ఎంతమ్మా? 6కి మనకి ఇది 630గా. 30/11 ఎంతమ్మా? 11 2s are అంటే 6 32 8/11గా. నెక్స్ట్ గమనించావా? 7 35 35/11. 11 3s are 33 అంటే 7 38 2/11. కోషన్ ఏమో యాడ్ చేయాలి, రిమైండర్ రివర్స్గా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ 8 40 40/11. 11 3s are 33. అవునా? అంటే 8 43 7/11. నెక్స్ట్ అన్నా చెక్ చేయి. సో 10 50 50/11. ఎంత ఇది? 10 54 6/11. నెక్స్ట్ ఇది బావిను 11 55 55/11 కోడితే 11 60 అంటే 12 o'clock అయిపోతుందా లేదా? సార్ నువ్వేం చెప్పావు? బిట్వీన్ రావాలి చెప్పావు. ఏం చెప్పావు సార్? మధ్యలో రావాలని. కానీ ఇక్కడ ఈ 12 సార్, ఈ 12 మధ్య రావట్లేదు సార్. 12 అయిపోతుంది అంటే ఇక్కడ అయిపోతుంది కదా. ఇక్కడ అయిపోతుంది రెండు కూడా. మనకి ఏంటి ఇప్పుడు? 11కి 12కి మధ్య రావాలి. అవునా? ఇది ఎలా వస్తుంది మనకి? 12 అయిపోయింది, అలా రావచ్చా? అండ్ ఇంకోటి, ఇదో డౌట్ నీ మైండ్లో ఉంది. అది కాకుండా నీ మైండ్లో చెప్పనా సార్ 11 ఎందుకు వేస్తున్నావు సార్? అది మెయిన్, ఇది కావాలి మనకి. మనం ఒకటి వేస్తున్నామంటే ఒక క్లారిటీ కావాలి మనకి. మనం గుడ్డుగా ఇది ఫాలో అవ్వకూడదు, పర్ఫెక్ట్గా సింక్ చేయాలి. ఓకేనా? కొంచెం బావిను ఇవన్నీ కోయిన్సైడ్లేగా. ఇది చెక్ చేయి. ఇది కోయిన్సైడే, ఇది కోయిన్సైడే. ఈ గ్యాప్ ఎంత? 1 hour. ఈ గ్యాప్ ఎంత? 5 minutes. ఈ గ్యాప్ ఎంత? 5/11. ఎస్ఆర్ను మళ్ళీ రాసారి. ఈ గ్యాప్ ఎంత? 1 hour. ఈ గ్యాప్ ఎంత? 5 minutes. ఈ గ్యాప్ ఎంత? 5/11. నెక్స్ట్ మళ్ళీ ఎంతమా? 1 hour. ఎంత? 5 minutes. ఎంత? 5/11గా. అంటే మీనింగ్ ఏంటి? ఒకసారి కోయిన్సైడ్ అయింది, మళ్ళీ కోయిన్సైడ్ అవ్వాలంటే ఎంత పడుతుంది మనకి? 1 hour 60, 5 minutes ఫస్ట్ 5/11గా. అంటే మొత్తం ఎంత ఇది? 65/5/11 కాదా? ఎస్ఆర్లో గమనించి 11 ఉంది. అవునా? దాని మీనింగ్ లాస్ట్ టైం ఎస్ఎల్ పైన బిట్టి చెప్పనా? ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ కోయిన్సైడ్స్. 2 వరుస ఏకీబంపుల మధ్య కాల వ్యవధి ఎంతమ్మా? 65
5/11 సెకండ్లు, అందుకే నేను 11 వేస్తున్నా. అండ్ నువ్వు గమనించలేదో ఫార్ములా ఫామ్ అయింది దీనివల్ల. మన ఫార్ములా గుర్తున్న ఫార్ములా వచ్చింది రావడం వల్ల దీనివల్లే. అవునా? నేను 11 ఎందుకు వేస్తున్నానంటే ఒకసారి కోయిన్సైడ్ అయింది మళ్ళీ కోయిన్సైడ్ అవ్వాలంటే రివర్స్గా ఎంతమ్మా 65 5/11 సెకండ్స్ పడుతుంది మనకి. ఎస్ఆర్ను ఈ పాయింట్ బయట ఎక్కడ చెప్పలేదు కానీ చెక్ చేసుకో, ఎవరు బయట నుంచి చెప్పడు. ఒకటే గ్యాప్ బై 11 కానీ లేదంటే ఆ ఫార్ములా కానీ చెప్తారు ఎవరన్నా బయట. మనకి ఏదైనా వేస్తున్నామంటే పక్క క్లారిటీ కావాలిగా. ఎస్ఆర్ను అంటే సార్ ఈ బిట్ రాసుకో, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ కోయిన్సైడ్ ఈజ్ 65 5/11. 2 వరుస ఏకీబంపుల మధ్య కాల వ్యవధి ఎంతమ్మా 65 5/11. ఎస్ఆర్ను ఎంతమ్మా 65. ఇది మెయిన్ బిట్ మనకి 65 5/11. సార్ అది ఓకే సార్, అది నాకు క్లారిటీ వచ్చింది సార్. మరి ఇవన్నీ మధ్యలో వేసారు, ఎందుకు మధ్యలో అవ్వలేదు? క్లారిటీ కావాలిగా మనకి. చూడు నేను క్లారిటీ ఇస్తున్నా. నన్ను గంటకి ఎన్ని నిమిషాలు మనకి 60 నిమిషాలు. ఒకసారి కోయిన్సైడ్ అయింది మళ్ళీ కోయిన్సైడ్ ఎంత టైం పడుతుంది మనకి 65 5/11గా పడుతుంది మనకి. అవునా? అంటే గ్యాప్ ఎంత 5 5/11 గ్యాప్గా మనకి. మనకు మామూలుగా గంటకి ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు. మరి ఇదెంత మనకి 65/11. అంటే ఏంటి, ఒకసారి కోయిన్సైడ్ అయింది మళ్ళీ కోయిన్సైడ్ అవ్వాలంటే ఎంత అవుతుంది మనకి 65 5/11 పడుతుంది కదా. గంటకి ఎంత తేడా వస్తుంది 5 5/11 తేడా వస్తుంది. అది ఊరికే ఉంటుందా? నెక్స్ట్ యాడ్ అవుద్దిగా. అలా యాడ్ అయ్యి ఈ మధ్యలో కోయిన్సైడ్ అవ్వదు, మళ్ళీ ఈ మధ్యలో కోయిన్సైడ్ అవ్వదు, కానీ ఈ మధ్యలో కోయిన్సైడ్ అవుతుంది. ఎస్ఆర్నో? కారణం ఏంటంటే మనకి గంటకి 60 నిమిషాలు అయితే ఒకసారి కోయిన్సైడ్ అయింది మళ్ళీ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఈ గ్యాప్ ఎంత 5 5/11. అది ఊరికే ఉంటుందా? నెక్స్ట్ యాడ్ అవుద్దిగా. అలా అన్నీ యాడ్ అయ్యి ఇక్కడ మాత్రం ఎక్కడ 11 to 12 మధ్యలో కోయిన్సైడ్ అవ్వదు, మరి 12 to 1 మధ్యలో కోయిన్సైడ్ అవ్వదు, కానీ 11 to 1 మధ్యలో కోయిన్సైడ్ అవుతుంది. ఎస్ఆర్నో? అలా ఫామ్ అయిందే. ఇది చూడ సరే, అలా ఫామ్ అయిందే. ఇది 1 టైం అయింది కోయిన్సైడ్. 2 3 4 5 6 7 8 9 10. అవునా? ఈ మధ్యలో ఎంత 1గా, మొత్తం ఎంత 11గా. అలా వచ్చిందే 12 అవర్స్కి 11 టైమ్స్. ఓకేనా? 24 అవర్స్కి 22 టైమ్స్, 36 అవర్స్కి 33 టైమ్స్, 48 అవర్స్కి 44 టైమ్స్. బయట చాలామంది బై హార్ట్ చేస్తున్నారు. బై హార్ట్ చేయకూడదు. పెద్దని పాయింట్ కరెక్టే ఉంది మనకి. ఒకసారి కోయిన్సైడ్ అయింది మళ్ళీ ఎంత పడుతుంది మనకి 65/11గా. దానివల్ల ఏంటంటే ఈ మధ్యలో కోయిన్సైడ్ ఒకసారి అవుతుంది అంతే. అందుకే 12 అవర్స్కి 11 టైమ్స్, 24 అవర్స్కి 22 టైమ్స్. ఓకేనా? ఇలా ఫామ్ అయింది. దీన్ని బయట నుంచి చాలామంది ఫార్ములా వేస్తున్నారు, లేదా గ్యాప్ బై 11 చేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? క్లారిటీ కావాలిగా. ఈ పాయింట్ చెప్పట్లేదు ఎవరు కూడా. అవునా? అది క్లారిటీ కావాలిగా. అది కాకుండా బయట నుంచి చాలామంది సింపుల్గా 12 అవర్స్ కంటే 11 టైమ్స్ అంట. ఎందుకు వస్తుంది? ఈ మధ్యలో అవుదంట. ఎందుకు అవదు? నువ్వు అడుగు, వాడు చెప్పడు. నువ్వు అడగాలి కానీ ఫస్ట్ నువ్వు ఎప్పటికీ అడగు. నువ్వు గొర్రె అడొక గొర్రె బ్యాచ్. నేనేమంటున్నా అంటే ఫస్ట్ పర్ఫెక్ట్గా ఏదైనా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా అడుగు, పర్ఫెక్ట్ నేర్చుకో. ఓకేనా? ఇలా మనం దేనికి కూడా రీజనింగ్గా అర్థమెటిక్ కానీ ఫార్ములా లేకుండా ఓన్లీ కాన్సెప్ట్స్తోనే. సచ్ యాస్ కాన్సెప్ట్స్ కదా, అంటే ఓన్లీ కాన్సెప్టే, ఎక్కడ బై హార్ట్ వద్దు, దాంతో బాగా నేర్చుకుందాం. ఓకేనా? అండ్ ఆల్సో మీకు ఇందులో ఫస్ట్ పార్ట్ కావాలితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అందులో చూడొచ్చు మీరు. అది కాకుండా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మనకి డిస్క్రిప్షన్లో మనకి సచ్ యాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ ఉంది, అండ్ ఆల్సో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో యాడ్ అవ్వచ్చు. ఓకేనా? ఫుల్ చాప్టర్ కావాలితే మీరు యాప్లోకి వెళ్ళి బై చేసుకోండమ్మా. కాస్ట్ జస్ట్ 14 రూపీసే. 14 రూపీస్కి మీకు అన్నీ కవర్ అవుతాయి. అండ్ సార్ క్లాక్లో మోడల్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ బేసిక్ ఉంది క్లాక్లోని, తర్వాత కోయిన్సైడ్, నెక్స్ట్ ఏమో స్ట్రైట్ లైన్, నెక్స్ట్ ఏమో పెర్పెండిక్యులర్, నెక్స్ట్ ఏమో ఫైండింగ్ యాంగిల్, నెక్స్ట్ ఏమో ఫైండింగ్ టైం, నెక్స్ట్ ఏమో రిఫ్లెక్సివ్ యాంగిల్, నెక్స్ట్ ఏమో మిర్రర్ ఇమేజ్, నెక్స్ట్ వాటర్ ఇమేజ్, నెక్స్ట్ ఎర్రర్ టైం, లాస్ట్ మిస్లేనియస్. ఓకేనా? క్లాక్ మొత్తం ఇన్ని మోడల్ ఉన్నాయి. ప్రజెంట్ మనం యూట్యూబ్లోని ఈ 2 చెప్పా. ఓకేనా? మీకు ఈ మొత్తం కావాలితే ఓకేనా, ఎక్కడా కూడా మనం ఫార్ములా యూజ్ చేయొద్దు. అరే జస్ట్ 14 రూపీస్ పెద్ద మ్యాటరే కాదు. ఓకేనా?
నువ్వు మూవీకి వెళ్తే 150 తీసుకుంటాడు, వాడి దగ్గర 2.5 hours క్లాస్ మూవీ ఇస్తాడు, అవునా? నేను 49 రూపీస్కి నీకు దగ్గర దగ్గర 4-5 hours క్లాస్ ఇస్తున్నా, అది కూడా నీకు లైఫ్ అంతా గుర్తుండిపోద్ది. ఎక్కడ నేను ఫార్ములా వేసి అనిపిస్తే ఒక మెసేజ్ చేయి, నువ్వు ఎంత పే చేస్తావు దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను నేను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.